హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ అడ్వైజర్స్. మిమ్మస్ అడ్వెంచర్స్. ఇవాళ బేబీ డిన్నర్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది కాల్షియం అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్. రాగి అండ్ ఓట్స్ మనం పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను అయితే పెట్టేసుకొని ఒక చిన్న కప్తో వాటర్ వేసేసుకొని వాటిని బాయిల్ అవ్వనిద్దాం. సో అవి బాయిల్ అయ్యే వరకు ఇంకొక చిన్న బౌల్లో అయితే హాఫ్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో ఓట్స్ పౌడర్ 2 స్పూన్స్ని కలుపుకుందాం. ఓట్స్ నేను ముందుగానే వేయించుకొని చల్లార్చాక మిక్సీ గ్రైండర్లో పౌడర్ పట్టుకొని ఒక టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో డైరెక్ట్ వాటర్లో కలుపుకుంటే క్లమ్స్ ఏర్పడతాయి కాబట్టి మనం పక్కన వేరే కప్లో అయితే వాటర్లో కలుపుకోవాలి. ఆ తర్వాత ఇదిగో ఈ రాగి పౌడర్ని కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ రాగి అండ్ ఓట్స్ పౌడర్ని ఈవెన్గా అయితే వాటర్లో మొత్తం కలిసిపోయేలా గడ్డలు కట్టకుండా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసాం కదా, ఈ మిశ్రమాన్ని అయితే ఆ బాయిల్డ్ వాటర్లో కలిపేసుకోవాలి. 6 months ప్లస్ బేబీస్కి అయితే ఫుడ్లో రాగి ఓట్స్ ఇంట్రడ్యూస్ చేయడం చాలా మంచిది. అండ్ టేస్ట్ కోసం అయితే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అండ్ సాల్ట్ యాడ్ చేశాక కలుపుతూ ఉండాలి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. అండ్ దీన్ని వాటరీ మొత్తం వెళ్ళిపోయి స్మూత్ కన్సిస్టెన్సీలో, క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు అయితే ఒక 15 to 20 minutes ఉడకనియాలి. స్మూత్ కన్సిస్టెన్సీలో మంచి అరోమా వచ్చిందంటే ఫుడ్ రెడీ అయిపోయినట్టే. సో బౌల్లోకి బేబీకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దొడ్ల కౌగి అయితే నేను ఒక 3 drops అలా వేసుకుంటున్నాను. బేబీకి గీ వాడడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. సో ప్రతి ఫుడ్లో గీ అయితే ఇంట్రడ్యూస్ చేయండి. ఇదిగో బేబీ ఫుడ్ రెడీ అయిపోయింది. ఇది చల్లబడే వరకు అయితే మిన్నుతో మనం కొన్ని రైమ్స్ చెప్పిద్దాం రండి. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? తోటకెళ్ళావా? రూట్లో పెట్టావా? 1 ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నిన్నుకి కోల్డ్ చేయడం వల్ల ఏమి తినడానికి ఇష్టపడట్లేదు. సో ఇవాళ డిన్నర్ రెసిపీ అయితే నేను తన కోసం ఇది ప్రిపేర్ చేశాను. లేదు అంటే రైస్ కూడా తింటుంది. పిల్లలకి ఓట్స్ అండ్ రాగి అయితే ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇది బెస్ట్ ఫస్ట్ ఫుడ్ అండ్ మోషన్ ఫ్రీ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ రాగి అయితే రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్, ఈజీ డైజెషన్, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్యాన్ కేక్స్, ప్లమ్ కేక్స్, బనానా హల్వా ఎలాగైనా ప్రిపేర్ చేసి బేబీ ఫుడ్లో అయితే ఇంట్రడ్యూస్ చేయండి. ఇదైతే ది బెస్ట్ నంబర్ 1 బేబీ ఫస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. 6 months ప్లస్ బేబీస్కి అయితే ఒకసారి ఫుడ్ ట్రై చేయండి. న్యూ మమ్స్కి తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.